ఈసారి ఏకంగా 200 కోట్లు ఆల్ టైమ్ అన్నారు కానీ బట్ మినిమం 300 కోట్లు కొట్టేలా ఉంది సినిమా. సో ఎలా అనిపిస్తుంది ఈ విజయం మీకు? సో ఇది అన్ని సక్సెస్లతో పాటు ఇది చాలా స్పెషల్ నాకు. ప్రతి ఫిల్మ్కి ఎన్నో హర్డిల్స్ మధ్య ప్రతిసారి ఏదో ఒక దీంట్లో వచ్చి సక్సెస్ కొడుతూనే ఉన్నాను. అండ్ ఈసారి ఇది నాకు ఎందుకు స్పెషల్ అంటే ఒక వెంకటేష్ గారు నాది హ్యాట్రిక్ కాంబినేషన్. అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్తో ఒక ఫ్యామిలీ జోనర్లో వచ్చిన ఒక సినిమాని ఇంత పెద్ద విజయాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంత రెవెన్యూస్ ఇవ్వటం అనేది ఇట్స్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనేది. అండ్ అది అసలు ఈ సంక్రాంతి నాకు ఎప్పటికీ మర్చిపోలేని సంక్రాంతి. అండ్ ఐ నీడెడ్ దిస్ బిగ్ హిట్, బాగా నీడెడ్. మీరు నీడెడ్ అంటున్నారు కానీ బట్ ఆడియన్స్ అందరూ కూడా వర్త్ అంటున్నారు. యాక్చువల్గా 150 పెట్టినా 200 పెట్టినా దానికి అంటున్నారు. మళ్ళీ వస్తున్నారు థియేటర్కి ఫ్యామిలీ ఆడియన్స్. ఇంతకుముందు మనం చెప్పినట్టే అంటే 4am షోకి అసలు మామూలు సినిమాలు హిట్ అయినా కూడా ఫ్యామిలీస్ రావడమే తగ్గిపోతాయి. 4am షోకి ఫ్యామిలీస్తో హౌస్ఫుల్ అయిపోయింది. నేను చాలా షాక్ అయ్యాను. నేను ఎర్లీ మార్నింగ్ షోస్ చేస్తే అందరినీ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి మీకు ఏమైనా పిచ్చి పెట్టిందా, ఎర్లీ మార్నింగ్ షో వేస్తున్నారండి, సో మనకు ఫ్యామిలీస్ కదా కొద్దిగా 9-10 తర్వాత అంటే మీరు చూడండి అన్న ఇది వేరేలా ఉంటుందని చెప్పండి. నేను నమ్మలేదు. నేను భ్రమరాంబాగ్ కానీ మళ్ళీ మార్నింగ్ 7:30, 7 5 షోలకి వెళ్తే మొత్తం ఫ్యామిలీస్ విత్ పిల్లలతో ఉన్నారు. సో నేనైతే చాలా ఇది ఒక హిస్టారిక్ మూమెంట్ నా కెరియర్లో. ఎందుకంటే మార్నింగ్ బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ వెళ్తుంటారు, కుర్రోలు యూత్ వెళ్తుంటారు. అసలు ఫ్యామిలీస్ బెనిఫిట్ షోస్కి రావడం అనేది ఇట్స్ లైక్ ఈ సినిమాకే జరిగిందేమో. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది సార్, పండగ ఏదైనా ఏంటంటే అందరూ ఫ్యామిలీ అందరికీ ఆనందంగా ఉండడమే కదా. అనిల్ రావిపూడి సినిమాలో ఆనందం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. సో కాబట్టి పండగ అలా కిక్ స్టార్ట్ చేశారు వాళ్ళు. పండుగ కాస్త ముందుగానే మార్నింగ్ భోగిమంటలు వేశారు ముందు రోజు. మీదేమో సంక్రాంతి మీతో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అన్నాం కాబట్టి అందరూ వచ్చారు అనమాట యాక్చువల్గా.